బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డితో రాహుల్ గాంధీ టీం చర్చలు జరిపాయి. కంది శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాయి ఈ రాహుల్ టీం. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన నేపథ్యంలో కందిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బలమైన నాయకుడుగా కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ప్రజానాయకుడుగా పేరు సంపాదించుకున్న కంది శ్రీనివాసరెడ్డిని సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసిన కంది శ్రీనివాసరెడ్డిని బస్తీబాట కార్యక్రమాలతో ఆదిలాబాద్లోని ప్రతి సమస్యను తెలుసుకున్న పరిస్థితి కంది శ్రీనివాసరెడ్డికి ఉంది. ఇక ఆదిలాబాద్ సమస్యలపై నిలదీస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని ఇక ఆదిలాబాద్ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం కంది శ్రీనివాసరెడ్డి పోరాటం చేస్తున్నారు. కష్ట సుఖాల్లో ఆదిలాబాద్ ప్రజల్లో ఆదుకుంటున్న కంది శ్రీనివాసరెడ్డి ఇక కంది శ్రీనివాసరెడ్డి చేరికతో గెలుపు ఖాయమని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కంది శ్రీనివాసరెడ్డిపై అడుగులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో శరవేగంగా మారిపోతున్నాయి రాజకీయాలు. బలమైన నాయకులపై గురిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డితో రాహుల్ గాంధీ టీం చర్చలు జరిపింది. కంది శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది రాహుల్ టీం. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన నేపథ్యంలో కందిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బలమైన నాయకుడుగా కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ప్రజానాయకుడుగా పేరు సంపాదించుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర వేశారు కంది శ్రీనివాస్. బస్తీబాట కార్యక్రమంతో ఆదిలాబాద్లోని ప్రతి సమస్యను తెలుసుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ సమస్యలపై నిలదీస్తూ ఆదిలాబాద్ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం కంది శ్రీనివాసరెడ్డి పోరాటం చేస్తున్నారు. కష్ట సుఖాల్లో ఆదిలాబాద్ ప్రజలు ఆదుకుంటున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఇక కంది శ్రీనివాసరెడ్డి చేరికతో గెలుపు ఖాయమని భావిస్తుంది కాంగ్రెస్. కంది శ్రీనివాసరెడ్డిపై వేసినటువంటి అడుగులపై సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో శరవేగంగా మారిపోతున్నాయి రాజకీయాలు. ఇక బలమైన నాయకులపై గురిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, ఈ పరిణామాలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక్క వరకు ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా ఆదిలాబాద్లో ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. మనం గతంలో మాట్లాడుకున్నట్టు విధంగానే శరవేగంగా మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. దానికి ఇది నిదర్శనంగా మారచ్చు అంటారు. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఖచ్చితంగా ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి రాజకీయాలు చాలా వేగంగా మార్పు చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పరిణామాలన్నీ కూడా అంటే కొద్ది రోజుల క్రితం వరకు ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి. అంటే అధికార పార్టీ కావచ్చు, విపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైతే టికెట్ కు సంబంధించినటువంటి ఆశావాహులు ఉన్నారో వాళ్ళు ఊహించినటువంటి పరిణామాలు ట్విస్టులు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి ఒక రకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాదు, ఉత్తర తెలంగాణ పరిధిలోనే చాలా షార్ట్ పీరియడ్ లో రాజకీయంగా ఒక స్థాయికి ఎదిగినటువంటి నేతగా కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేతను పేర్కొనవచ్చు. కేవలం సంవత్సర కాలంలోనే ఆయన ఇక్కడ దశాబ్దాలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా చెమటలు పట్టించేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి నేపథ్యం. అయితే ఇంతకాలము ఆయన బీజేపీలో కొనసాగినటువంటి కంది శ్రీనివాసరెడ్డి నిర్మల్ కు సంబంధించినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు ఇక్కడ ఒక బలమైనటువంటి నేత కొరత ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక బలమైనటువంటి నాయకులపైన నేతలపైన దృష్టి సారించినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కంది శ్రీనివాసరెడ్డి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉండేటటువంటి ఒక రాజకీయ వృద్ధుడు, మాజీ మంత్రి అయినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత చొరవ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇదివరకే పలు దఫాలు రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కంది శ్రీనివాసరెడ్డితో సంప్రదింపులు జరిపినటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికైతే ఇంకా పూర్తి స్పష్టత కంది శ్రీనివాసరెడ్డి తరఫు నుండి స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన ఏది వెలువడనప్పటికీ కూడా అంటే దాదాపుగా ఈ యొక్క విషయం ఖరారైతున్నట్లుగా మనకు తెలుస్తోంది. నిన్ననే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బృందము కంది శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రియాంక గాంధీ సభకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈయన కంది శ్రీనివాసరెడ్డి చేరికకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రణాళిక రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికైతే రాజకీయంగా ఈ యొక్క ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ వర్గాల్లో మాత్రం పూర్తిగా
హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యం. ఒకవైపు బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి సందర్భము, అలాగే సేవా సామాజిక కార్యక్రమాలతో శరవేగంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే రాబోయే రోజుల్లో రాజకీయంగా ప్రస్తుతము తాము బలంగా ఉన్నాము అని భావించేటటువంటి విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేటటువంటిది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రోజు మధ్యాహ్నము లేదా సాయంత్రం వరకు దీనికి సంబంధించినటువంటి స్పష్టత పూర్తిగా అధికారికంగా కంది శ్రీనివాసరెడ్డి నుండి వెలువడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి రాజశేఖర్. రైట్. ఒకటి ఇదే నేపథ్యంలో ఇంకొకటి అండి, ప్రధానంగా ఒక జనాల్లో ఒక బలమైనటువంటి నేతగా ముందుకు వెళ్తున్నారు సేవా కార్యక్రమాలతో. తనదైనటువంటి శైలిలో నిత్యాన్నదాన కార్యక్రమం కానీ కళ్యాణం చేసుకున్న వాళ్ళకి కంది శ్రీనివాసరెడ్డి సీననగ పెళ్లి కానుక ఇట్లాంటి ఒక వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ పార్టీ మార్పు కనుక ఇవన్నీ పరిణామాలు మనం చూస్తున్నట్టు కనుక ఖచ్చితంగా అది ప్రజల సేవ కొరకు మారే అవకాశం ఉందని మనం భావించవలసిన అవసరం ఉంటుందంటారు. ఖచ్చితంగా. అంటే వాస్తవంగా కంది శ్రీనివాసరెడ్డి ఇది వరకు పలు సందర్భాల్లో కొన్ని వందల మార్లు పేర్కొన్నటువంటి విషయం ఏంది అని అంటే, తాను పూర్తిగా అంటే ఇటు ఐటీ రంగంలో పూర్తిగా తలమునకలై ఉన్నప్పటికీ కూడా మాతృభూమికి ఏదైతే పుట్టిన గడ్డకు ఏదైనా సేవ చేయాలి, ఇక్కడ ప్రజలకు ఏదైనా మేలు చేయాలన్నటువంటి తపనతోనే నేను ఇక్కడికి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పి ఆయన ఇదివరకు పలుమార్లు పేర్కొన్నటువంటి సందర్భం. వాస్తవంగా చూసినట్లయితే ఎవరైనా అంటే ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు, బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా రాజకీయాల వైపు వచ్చినటువంటి దాఖలాలు కొంత తక్కువ అని చెప్పవచ్చు. అందుకు విరుద్ధంగా అమెరికాలో జీవిస్తున్నటువంటి ఆయన ఇక్కడికి ఆదిలాబాద్ కు వచ్చి ఇక్కడ పలు రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్లకు ప్రాణదాత అనే పేరుతో అంబులెన్స్ సర్వీసులు అందిస్తున్నారు. అలాగే పెళ్లిలకు సంబంధించినటువంటి సందర్భాల్లో కంది శ్రీనన్న పెళ్లి కానుక అనేటటువంటి రూపంలో కానుకలు అందిస్తున్నారు. అలాగే మహిళలు, ఆడపిల్లలకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళ సందర్భాల్లో అవసరార్థం వచ్చేటటువంటి వాళ్లకు ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యం. ప్రజాసేవా భవన్ అనే పేరిట ఏర్పాటు చేసినటువంటి తన క్యాంపు కార్యాలయంలో నిత్యం అంటే సమస్యలు చెప్పుకోవడానికి విన్నవించుకోవడానికి వచ్చే వాళ్లకు ప్రతినిత్యం కూడా అన్నదానం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. అలాగే చాలా రకాలుగా ఎవరు ఏ సహాయం కోరినా కూడా కాదనకుండా లేదనకుండా ఇచ్చే దాతగా ఉంటున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డికి చాలా షార్ట్ పీరియడ్ లోనే ఇక్కడి జనాల్లో మంచి ఆదరణ వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన పార్టీ కనుక మారినట్లయితే ఒక రకంగా అంటే బీజేపీకి ఇది ఎంతవరకు నష్టం చేకూరుస్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం కాంగ్రెస్ కు మాత్రం పూర్తిగా పునర్వైభవం వచ్చేటటువంటి దిశగా రాజకీయ అడుగులు ఉంటాయా అనేటటువంటి చర్చ మాత్రం ఇప్పుడు తీవ్రంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం రాజశేఖర్. రైట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఏ నాయకుడు సేవ చేస్తున్నాడు, లేకపోతే జనాల్లోకి వెళ్ళడానికి ఏ నాయకులు పట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అన్నట్టు పూర్వవైభవం వస్తుందనే ఒక నేపథ్యంలోనే ఈరోజు కంది శ్రీనివాసరెడ్డితో ఎవరైతే రాహుల్ గాంధీ టీం చర్చలు జరుపుతుంది. మనం ఆ విధంగా కూడా ఎందుకంటే ప్రియాంక గాంధీ వస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త శుభ పరిణామం నేపథ్యంలోనే కంది శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉందని కానీ మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అంటే ఆదిలాబాద్ కు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే గత చరిత్ర అంతా కాంగ్రెస్ కు పూర్తిగా ఘనమైనటువంటి చరిత్రగా మనం పేర్కొనవచ్చు. దశాబ్దాల పాటు ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించినటువంటి పార్టీగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆ యొక్క పార్టీ ప్రస్తుతము తన ప్రభావాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే కొన్ని చోట్ల సరైనటువంటి అభ్యర్థులు లేకపోవడం, లేదా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయాల్ని నిలపగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి నేతల కొరత అనేటటువంటిది కొంతకాలంగా ఆ పార్టీని వేధిస్తున్నటువంటి సమస్య. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి గ్రూపు వర్గ విభేదాలు, ఆధిపత్య ధోరణి అనేటటువంటిది సాధారణమైన విషయం. ఈ నేపథ్యంలోనే నిర్మల్కు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇటు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరటము అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటుగా చెప్పవచ్చు. ఆ లోటును పూడ్చేటటువంటి క్రమంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పైన ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. అదే క్రమంలో ఇటు నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మల్లారెడ్డిని, అంటే సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి మల్లారెడ్డిని కూడా ఆ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అదే క్రమంలో అంతకంటే ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి ఆదిలాబాద్ నుండి కంది శ్రీనివాసరెడ్డి పైన చాలా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అదే క్రమంలోనే ఈయనతో పలు దఫాలుగా చర్చించడము, దీనికి సంబంధించి ఈ యొక్క కంటిన్యూటీ నడుస్తున్నట్లుగానైతే తెలుస్తుంది రాజశేఖర్. రబ్బేట్ జోషి. ఇది
పరిస్థితులు ఆదిలాబాద్లో రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నటువంటి పరిస్థితి కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రోజు రోజుగా పరిణామాలు మారుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ తన వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ కీలకంగా ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుల్ని హక్కును చేర్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కంది శ్రీనివాసరెడ్డిని కూడా సంప్రదింపు చర్యలు చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దీనిపై అప్డేట్స్ అంతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.